రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి, యాసంగికి అనువైన వరి రకాలు మరియు అధిక చలికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు. తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ముందుగా యాసంగిలో మనం వరి నారు పోసుకోవడానికి అనువైన సమయం గురించి మాట్లాడుకున్నట్టయితే, యాసంగిలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు మనము నారు పోసుకోవడానికి అనువైన సమయం. యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలను వేసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలు అంటే మనకి పంటకాలం దాదాపుగా 120 నుంచి 125 రోజులు ఉంటుంది. అలాగే అతి స్వల్పకాలిక రకాలు అంటే మనకి 100 నుండి 110 రోజుల వరకు ఉంటుంది. మధ్యకాలిక రకాలు 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. మనకి యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవచ్చు. చలి ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పంటకాలం 15 నుంచి 30 రోజుల వరకు పెరుగుతుంది. అందుకే చలికి మనము ప్రత్యేక యాజమాన్యం పాటించాలి. విత్తన మోతాదు గురించి చూసుకున్నట్టయితే మనకి ఎకరానికి నాటే పద్ధతికి దొడ్డు రకాలైతే 25 కిలోలు, అలాగే సన్నగింజ రకాలైతే 20 కిలోల విత్తనం అవసరం పడుతుంది. విత్తన శుద్ధి చేసుకునే రైతులు ముందుగా కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్డిజంను తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము నారుమడులకు లీటరు నీటికి 1 గ్రామ్ కార్బన్డిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి తరువాత మండకట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనానికి లీటరు ద్రావణం సరిపోతుంది. నిద్రావస్థను తొలగించడానికి లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ 2-3 వారాలు ఉన్న విత్తనాలకైతే 6.3 మిల్లీలీటర్లు, ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10 మిల్లీలీటర్ల గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి కడిగి మండకట్టుకోవాలి. నారుమడిని బాగా దున్ని 2 నుంచి 3 సార్లు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్లను తయారు చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగిలో మనకి చలికి ప్రత్యేక నారుమడి యాజమాన్యం అవసరం. యాసంగిలో దమ్ము చేసే నారుమడిలో మండకట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత పెరిగి నారు సరిగా ఎదగక నారు ఎర్రబడి కొన్నిసార్లు నారు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనికి మనకు 2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో విత్తనం వేసే ముందు మరో కిలో విత్తనం విత్తిన 12 నుంచి 14 రోజులకి, అలాగే 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. ఇదే కాకుండా మనకి యాసంగిలో వీటితో పాటు 2 క్వింటాళ్ళ మాగిన కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువును లేదా వర్మీ కంపోస్ట్ను వేసి కలియదున్నాలి. భాస్వరాన్ని దుక్కిలో మోతాదుకు రెట్టింపు వేయాలి. చలి సమస్యను అధిగమించడానికి నారుమల్లపైన ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ ఎరువుల సంచులతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని తీసివేయాలి. యాసంగిలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. కావున ఈ లోపాన్ని సవరించుకోవాలి. ఈ లోపాన్ని సవరించుకోవడానికి లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియా వేసినప్పుడు 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బన్డిజం అలాగే మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. చలికాలంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున ఆ పాత నీరుని తీసేసి కొత్త నీరు పెట్టినట్టయితే నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రధానంగా నారుమడిలో మనం ఇనుప ధాతు లోపాన్ని కూడా గమనిస్తాం. ఒకవేళ ఇనుప ధాతు లోపం గమనించినట్టయితే నారు ఎదుగుదలను బట్టి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది చూర్ణం అలాగే
గ్రాము నుంచి 1 గ్రామ్ నిమ్మ ఉప్పు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఇనుపధాతు లోపాన్ని మనం నివారించుకోవచ్చు. నారు పీకడానికి 7 రోజుల ముందు గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరందించాలి. అవసరాన్ని బట్టి మడిలో ఇతర సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. మనం వరిలో రకాలు చూసుకున్నట్టయితే కొత్త రకాలు జగిత్యాల రైస్ 1 JGL 24423. మన రాష్ట్రంలో దొడ్డు రకాలలో MTU 1010 మనం సాధారణంగా 1010 అంటుంటాం కదా. ఈ 1010 ఎక్కువ విస్తీర్ణంలో ఉంది దొడ్డు రకాల్లో. ఈ రకంలో కోత సమయంలో ముఖ్యంగా ఎండాకాలం యాసంగిలో గింజలు రాలిపోయే లక్షణం ఉండడం వలన ఈ రకానికి ప్రత్యామ్నాయంగా జగిత్యాల రైస్ 1 అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం మనకి 2 కాలాలకు అనుగుణంగా ఉంటుంది. 125 రోజుల్లో కోతకు వచ్చి సగటున ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. జగిత్యాల రైస్ 1 అనే రకం సుడిదోమ, చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది. ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా జగిత్యాల రైస్ 1ని మనం సాగు చేసుకోవచ్చు. ఈ రకానికి మెడవిరుపు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మరొక రకం వరంగల్ రైస్ 1 WGL 915. ఈ రకం పొడవు, దొడ్డు గింజ నాణ్యత కలిగి అటుకులు మరియు పేలాల తయారీకి అనువైన రకం. ఈ రకం 135 రోజులకు కోతకు వస్తుంది. ఇది వానాకాలంలో సాగుకు అనుకూలం. అగ్గి తెగులు, సుడిదోమ మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. మనకు దీని దిగుబడి చూసినట్టయితే ఎకరానికి 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మరొక రకం KNM 733 కూనారం రైస్. ఇది వానాకాలం మరియు యాసంగి సాగుకు అనుకూలమైన స్వల్పకాలిక రకం. 125 రోజుల్లో మనకి పంట కోతకు వస్తుంది. ఈ రకం గింజ సన్నగా ఉండి ఎకరాకి దాదాపుగా 30 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. మరొక రకం తెలంగాణ వరి 2 WGL 697. ఇది జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో వానాకాలంలో సాగుకు విడుదలైన మధ్యకాలిక రకం. ఈ రకం సన్నగింజ నాణ్యతతో ఎకరాకు 20 నుంచి 32 క్వింటాల దిగుబడినిస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులు మరియు పొట్టకులు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. మరొక రకం తెలంగాణ వరి 3 JGL 21078. ఇది సన్నగింజ రకం. 125 రోజులకు మనకి పంట కోతకు వస్తుంది. ఇది ఎకరాకి 32 నుంచి 34 క్వింటాల దిగుబడినిస్తుంది. మనం మాట్లాడుకున్న రకాలలో జగిత్యాల రైస్ 1 JGL 24423, తెలంగాణ వరి 3 JGL 21078, కూనారం రైస్ KNM 733. ఇవి మనకి యాసంగికి బాగా అనుకూలమైన రకాలు. రైతులు ఆలస్యంగా నారు పోసుకున్నప్పుడు, అంటే డిసెంబర్ 20 తర్వాత నారు పోసుకుంటే వరి గింజ కట్టే దశలో ఉండే అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజలపై పగుళ్ళు ఏర్పడి నూక శాతం ఎక్కువగా వస్తుంది. రైతు సోదరులు ఏప్రిల్ మొదటి వారం వరకు వరి కోతలు పూర్తయ్యేలా చూసుకోవాలి. యాసంగిలో తెగుళ్ల ఉధృతి, ముఖ్యంగా అగ్గి తెగులు అధికంగా ఉంటుంది. కావున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. యాసంగిలో కాండంతొలుచు పురుగు ఉధృతి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కావున నాటడానికి వారం రోజుల ముందు ఎకరానికి సరిపడా నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకున్నట్టయితే మనం కాండంతొలుచే పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో, డిసెంబర్ మాసంలో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేత మొక్కల ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి నారు ఎదుగుదల లోపిస్తుంది. చలి యాజమాన్యం తప్పనిసరిగా పాటించి జింకు లోపాన్ని కూడా రైతు సోదరులు నివారించుకోవాలి. యాసంగిలో మన నారుమడిలో అగ్గి తెగులు ఆశించినట్టయితే దాని నివారణకు కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము అగ్గి తెగులును నివారించుకోవచ్చు. రైతు సోదరులు తెలిపిన విషయాలను జాగ్రత్తగా విని తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇంతవరకు మీరు యాసంగికి అనువైన వరి రకాలు మరియు అధిక చలికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి
వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 11 నుంచి 12 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 11 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 61 నుంచి 67% మరియు మధ్యాహ్నం 43 నుంచి 44% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. డైరీ నిర్వహణ అనుభవాల గురించి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ పాడి రైతు ఉమ్మెడ యోగేష్ గారితో పరిచయం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కిసాన్ వాణి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ మనతో పాటు డైరీ ఫారాన్ని నిర్వహిస్తున్న ఉమ్మెడ యోగేష్ గారు ఉన్నారు. మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి యోగేష్ గారు. నమస్కారం అండి. యోగేష్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీరు డైరీ పెట్టాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? డైరీ పెట్టాలని నాకు ఆలోచన నాకు చిన్నప్పటి నుంచే ఉంది. అంటే మా ఇంట్లో గేదెలు, ఆవులు కొన్ని ఉంటుండే. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేసినాక కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఏదైనా ఉద్యోగాలు ఉంటే ఆ మెంటల్ టెన్షన్, ఒక టార్చర్ అనేది ఉంటుంది. ఇంత టార్గెట్ ఉంటుంది, ఇంతమందికి టార్గెట్ వేయాలా, మెంటల్ టెన్షన్. అది నాకు ఆలోచన ఏంటంటే మనమే ఒక బిజినెస్ చేయాలి. నేనే ఓనర్, నేనే లేబర్, నాకే సంబంధం ఇది. ఇక నేనే ఒక పెట్టుకుందామని చెప్పి ఆల్రెడీ నాకే చిన్నప్పటి నుంచి బర్రెలు, గేదెలు కొంచెం అవగాహన ఉంది. కాబట్టి డైరీ ఫామ్ పెట్టుకోవాలని నాకు ఉండే కొంచెం. మరి ప్రస్తుతం మీరు ఎన్ని జీవాలను పెంచుతున్నారండి? మరి దాన్ని పెంచడంలో మరి మీరు ఎట్లాంటి సలహాలు, సూచనలు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? నాకు ఇప్పుడు ప్రస్తుతం నేను స్టార్టింగ్ 4 పెట్టుకున్నానండి. స్టార్టింగ్ డైరీ ఫామ్ 4 బర్రెలు పెట్టుకొని, వర్కర్ లేడు, ఎవరు లేకుండే. అంటే స్టార్టింగే పెద్ద ఎత్తున 10 బర్రెలు 20 బర్రెలు పెట్టుకొని వర్కర్ని పెట్టుకొని, ఆ వర్కర్కి హెల్త్ ఇష్యూస్ లేకుంటే పారిపోవడం కానీ, చేతులకు ఏమన్నా దెబ్బ తాకినా కానీ పాలు ఎప్పుడు పిండాలా. డైరీ ఫామ్ అనేది ఎప్పుడు కానీ బయట విధంగా షట్టర్ క్లోజ్ చేసేసుకొని నేను డైరీ నడిపియా, ఇంట్లో వండుకుంటా, నాకు ఫంక్షన్ ఉంది అని డైరీ ఫామ్ కాదు. పొద్దున నైట్ మనం పాలు విండాలి. పాలు విండకపోతే దుడ్డేకి వదలాలి. దుడ్డేకు బాగా పాలు వదిలితే దుడ్డే పురుగు కొట్టుకొని చనిపోతుంది. కన్ఫర్మ్ మనము ప్రతి డే 24/7 ప్రతి డే 365 డేస్ మనం పాలు విండాలా, అందులో వర్క్ చేయాలి. అయితే నాకు ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ 4 బర్రెలు పెట్టుకొని వర్కర్ లేకుండా అన్నీ నేనే పాలు విండడము, గడ్డి కోయడము, పెండ తీయడము, బర్రెలను గడవడము, పాలు పోసి రావడము, ఇవన్నీ నేను చేసుకునే వల్ల నాకు కొంచెం అవగాహన వచ్చింది. అంటే బర్రెలు ఏంది, ఎలా ఉంటాయి, దాని డిసీజెస్ ఎలా వస్తాయి. మాకు ఇసాపల్లిలో గోపాలమిత్ర రాజన్న డాక్టర్ అని ఉంటాడు సెంటర్ కానీ. ఆ డాక్టర్ సార్ మాకు ఎప్పుడు అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ కానీ కొంచెం సూచనలు కూడా ఇస్తాడు. ఏ వ్యాధి వస్తే ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుండే. అట్లా నేను కొంచెం 4 బర్రెలు కాస్త ఇంకొక 4 బర్రెలు తీసుకొచ్చి మళ్ళీ హర్యానాకి వెళ్ళి ఒక 10 బర్రెలు తీసుకొచ్చి 2 వర్కర్లు పెట్టుకున్నాము ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఏ మెడిసిన్ అయినా కానీ ఏదైనా కానీ నేను రాజన్న డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కొని నేనే ఇంజక్షన్లు ఇచ్చుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు 24 బర్రెలు ఇప్పుడు ఉన్నాయి, 2 వర్కర్స్ ఉన్నారు. మరి యోగేష్ గారు, మీరు 4 బర్రెలతో మొదలు పెట్టుకొని ఈరోజు 24 వరకు పెంచుతుంది కదండి. మరి ఈ నిర్వహణలో మొదటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎట్లాంటి సమస్యలు చూశారు? మరి ఆ సమస్యను ఎలా అధిగమించారు? సమస్యలు చాలా ఉన్నాయండి అసలు డైరీ ఫామ్లో. చాలా స్టార్టింగ్ నాకు వచ్చిన ప్రాబ్లం అంటే బర్రెలు కట్టలేవు. నా దగ్గర పోతు లేకుండే. అప్పుడు ఒక 10 బర్రెలు ఉన్నాయనంటే ఒక పోతు అనేది ఉంచుకోవాలి డైరీ ఫామ్లో.
ఇప్పుడు మనము ఉంటామో ఉండము, ఏదైనా లక్షణాలు చూస్తాం చూడము. అదే ఒకవేళ పోతుంటే అదే గుర్తుంచుకొని ఆ పోత అనేది ఎక్కి ప్రెగ్నెంట్ అయిపోతుంది బఫెల్లో. ఇది అప్పుడు నాకు తెలియక 1 ఇయర్ నా డ్రై పీరియడ్ అయిపోయింది. అప్పుడు మా దగ్గరున్న గోపాలమిత్ర రాజన్న డాక్టరు సెమన్ అని చెప్పేసి ఉండే ఒకటి తీసుకొచ్చి సెమన్ వేస్తుండే మేము. అట్లా అది కూడా 1 ఇయర్ నాది ఫెయిల్ అయిపోయింది ఉండే. మళ్ళీ దాని తర్వాత టాబ్లెట్స్ ఇవ్వడము, ఇంజెక్షన్ ఇవ్వడము. డాక్టర్ చెప్పిండు అంటే ఎప్పుడు వస్తాయి ఎదలు, ఎప్పుడు వస్తే ఎప్పుడు వేయాలా, మనము ఎద లక్షణాలని ఎట్లా గుర్తుపట్టాలా, ఇవన్నీ చెప్పినాక మేము అన్నీ దాన్ని ఐడెంటిఫై చేసి రాజన్న డాక్టర్ని పిలిపిస్తే అప్పుడు సెమన్ వేసిండు. అట్లా కొన్ని మాకు సక్సెస్ అయినాయి. అప్పటి నుంచి మాకు కొంచెము పర్లేదు, బాగానే ఉంది. మళ్ళీ పోతు తీసుకొచ్చినాము, పర్లేదు. ఇప్పుడు పోతు తీసుకొచ్చినా కూడా అట్లా కొంచెం 80% సక్సెస్ రేట్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెక్సిడ్ సెమన్, అవి ఓన్లీ అంటే ఆడదుడ్డలే పుట్టేటి సెక్సిడ్ సెమన్. ఇది అది కూడా ఇంకా ఈనలేవు, అవి ప్రెగ్నెంట్ అయ్యి కన్ఫర్మ్ అయినాయి. మరి ఏంతే తెలుస్తుంది మరి అవి ఆడదుడ్డలా మరి మోదుడ్డలా అని. ప్లస్ పాయింట్ ఇక మనం ఆడదుడ్డలు ఊడితే. ఇంకా ఇప్పుడు నేను ఫేస్ చేసేది గుడ్లమాయ. ఈ గుడ్లమాయది ఓన్లీ ఈ సీజన్లోనే ఒక 3-4 బర్రెలు చనిపోయినాయి. ఈ గుడ్లమాయ జంపం, బర్రె ఈనకున్న ముందు, దుడ్డే ఈనకున్న ముందు జంపం అనేది వస్తుంది. బర్రె ఈనకున్న ముందు ఆ జంపము మెడిసిన్ ఎట్లా వాడాలా ఏంది ఏం కదా. మళ్ళీ బర్రె ఈనినాకడ గుడ్లమాయ వస్తుంది పెద్దగా. అది రాకుండా ఉండాలంటే ఏ మెడిసిన్ వాడాలా అని చెప్పేసి మా డాక్టరు చెప్తే ఆ సూచనలు మేము ఇప్పుడు వాడుకుంటున్నామండి. ఇంకోటి లేబర్, డైరీ ఫామ్లో లేబర్ అనేది బాగా కీలకమైనది. లేబర్ని మనం మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మనం బయట పోతే బయట ఏదైనా కూకున్నా చేసినా అని ఒక 3-4 వేలు ఖర్చు అవుతాయి. అదే మనము లేబర్ని ఒక మన తమ్ముడు లెక్కనో మన అన్న లెక్కనో చూసుకొని అతనికి మంచిగా పనులు చేయించుకొని డబ్బులు కూడా మనం కొంచెం ఏమైనా ఇస్తూ వాళ్ళు కూడా విశ్వాసంగా పనిచేస్తారు. ఎవరు లేబర్లు, అరే ఇది మన పనే, మన డైరీ ఫామే, మన బర్లే అని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు. మెయిన్ డైరీ ఫామ్లో లేబర్లని మంచిగా చూసుకోవాలి. ఇది మరి యోగేష్ గారు, పాల దిగుబడిలో మంచి నాణ్యత, అధిక పాల దిగుబడికి మీరు ఎట్లాంటి చర్యలు పాటిస్తున్నారండి? పాల దిగుబడి మంచిగా ఉండాలంటే మెయిన్ మనము 360 రోజులు బర్రెకు మినరల్ మిక్చర్ అండ్ కాల్షియం ఇవి 2 వాడాలండి. మళ్ళీ దానా ఆ పూట 5 లీటర్ల పైన ఇచ్చే బర్రెకి పత్తి చెక్క కిలో, శనగ పొట్టు కిలో, తౌడు కిలో, పొడి దానాను తీసుకెళ్ళి అందులో మనం నానబెట్టాలి. ఇప్పుడు ముందు తౌడు ఎట్లా నానబెడుతున్నానో అట్లా 12 అవర్స్ బిఫోర్, అంటే పొద్దున్నటికి సాయంత్రం నానబెట్టాలా, సాయంత్రంకి పొద్దున నానబెట్టాలా. ఒక బర్రెకి వచ్చేసి 3 కిలోల దానా వేస్తేనే ఆ బర్రె అనేది పాలు దిగుబడి బాగా ఇస్తుంది. మళ్ళీ కాల్షియం, మినరల్ మిక్చరు మనము ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నామని అంటే సూపర్ నేపియర్ గడ్డి జాతి, ఈ సూపర్ నేపియర్ గడ్డి జాతి పెడితే మనకు ఏంటంటే ఒక 1 ఎకర్లోనే ఒక 10-15 బర్రెలకి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ గడ్డి లేకపోతే 10 బర్రెలకి మనము ఎంతకంటే ఏడుకెళ్ళి తీసుకొస్తాం, ఒడ్ల పంట పోయి గడ్డి పోయాలంటే కాదు కదా. ఒక 1 ఎకర్లో వస్తే ఇది ఏంటంటే ఒక్కసారి మనం పెడితే ఒక 5-6 ఇయర్స్ వరకు దాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఇటు కోసినా కొద్దీ వెనకకెళ్ళి పెరుగుకుంటూ వస్తుంది. దిగుబడి అనేది బాగా వస్తుంది, మోపు మంచిగా ఉంటుంది, పిలకలు బాగా వేస్తుంది. కట్ చేసినాక 25 డేస్కి మళ్ళీ కటింగ్, సెకండ్ క్రాప్ మళ్ళీ కటింగ్. మనం ఒక మధ్యలో ఒక 2-3 సార్లు ఒక యూరియా వెళ్ళాలా, 2 సార్లు యూరియా వెళ్తే గ్రోతింగ్ బాగా వచ్చేసి సూపర్ నేపియర్ గడ్డి ఇది కన్ఫర్మ్ డైరీ ఫామ్లో పెట్టుకోవాలి. సూపర్ నేపియర్ గడ్డిని ఈ గడ్డి తినడం ద్వారా పాల దిగుబడి కూడా బాగుంటుంది. మరి యోగేష్ గారు, మీరు చెప్పిన విధంగా ఈ జాగ్రత్త తీసుకుంటే మంచి పాల దిగుబడి వస్తుందని చెప్తున్నారు కదండి. అదేవిధంగా మరి పాకల శుభ్రత విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అయితే డైరీ ఫామ్ అనేది ఇప్పుడు మనకు మార్నింగ్ పాలు విండకన్నా ముందే మనము పెండ తీసేసి కింద గచ్చు కూడా క్లీన్ ఉండాలి, పొదుగు క్లీన్ ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంది అని అంటే బర్రె పాలు తీసినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు బర్రె అనేది కింద పండుకోవద్దు. ఎందుకు పండుకోవద్దు అంటే పొదుగులో ఉన్న 4 హోల్స్ అనేటివి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఓపెన్ ఉంటాయి. ఆ బర్రె అనేది కింద పండుకుంటే కింద ఉన్న పెండ, రొచ్చు, క్రిములు అనేటివి ఆ హోల్స్లోకి వెళ్ళిపోయి మ్యాక్సిటిస్ అనేది వ్యాధి వస్తుంది. మ్యాక్సిటిస్ వస్తే మనము రైతు అది పట్టించుకోకుండా ఉంటే ఆ రొమ్ము అనేది ఒకటి ఖరాబ్ అయిపోతుంది మ్యాక్సిటిస్ వస్తే. అందుకోసం మనం డైలీ షెడ్ కింద ఫ్లోరింగ్ 15 డేస్కి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ వేసి వాషింగ్ చేయాలి. షెడ్ మొత్తము మనం మార్నింగ్
ఈవినింగ్ పాలు ఉండేటప్పుడు పొగ పెట్టాలి. గడ్డి తీసుకొచ్చి పొగ పెడితే దోమలు కానీ ఏం రాకుండా ఉంటాయి. ఇది అన్ని జాగ్రత్తలే. షెడ్ క్లీన్ ఉంచుకోవాలా, కింద బ్లీచింగ్ పౌడర్ వేయాలా. ఇది జాగ్రత్తలు తీసుకుంటే షెడ్ కొంచెం క్లీన్గా మంచిగా ఉంటుంది పాల. మరి యోగేష్ గారు, జీవాల ఆరోగ్య విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అంటే మంచి పాల దిగుబడి ఇవ్వడానికి. అయితే ఇప్పుడు మనకు ఆరోగ్య విధంగా అంటే ఫస్ట్ మనకు దూడలండి. దూడలు అనేది మనకు పెంచుకుంటూనే పోవాలి. ఇప్పుడు ఒక దూడ అనేది మనకు పెరిగితే అది ఒక ₹1,00,000 బర్రె. ఒక 3 సంవత్సరాల తర్వాత 2.5 years తర్వాత అది మనకు ₹1,00,000 ఇప్పుడు మనం మళ్ళీ తీసుకుపోయి మనం ఒక ₹1,00,000 బర్రె కొనాల్సిన అవసరం లేదు. అయితే అది మంచిగా అంత పెరగాలనంటే మనం స్టార్టింగ్ నుంచే డీవార్మింగ్ చేయాలి. దాన్ని 30 daysకి ఒకసారి పేపర్ జీన్ అని చెప్పేసి డీవార్మింగ్ అదొకటి ఉంటుంది. మళ్ళా స్కిన్ డిసీజెస్ రాకుండా ఐవర్ బెట్టిన్, ఇంకోటి నెల సూదులు. ఈ విటమిన్ ఏ అనేది నెల సూదులు కరెక్ట్ ఇస్తే దుడ్డ ఎదుగుదల మంచిగా ఉండి మనకు జల్లి కట్టుతుంది. మళ్ళా డెలివరీ అవుతుంది కాబట్టి అది ఒక ₹1,00,000 బర్రె మనకి. ఇంకా బర్రెలు కూడా మంచిగా అంటే ఉండాలి, ఏ డిసీజెస్ ఇట్లా రాకుండా ఉండాలని అంటే సేమ్ అండి. ఇప్పుడు మనం మంచి కాల్షియం మినరల్ మిక్చరు ఇవన్నీ వాడితే డిసీజెస్ కొంచెం తక్కువనే ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి ఈనినాకడ బర్రెకి గ్లూకోజ్ నరంకి ఈతకాలంలో ఒక్కసారన్నా 2 సార్లన్నా లోపల కాల్షియం డౌన్ కాదు. బర్రెకి బోన్స్ కొంచెం మంచిగా ఉంటాయి, కాల్షియం డౌన్ కాదు, మిల్క్ డౌన్ కాదు. ఈతకాలంలో 2 times మనము నరంకి గ్లూకోజ్ పెట్టాలి. ఇవి మనం పాటిస్తే డైరీ ఫామ్లో మంచిగా ఉంటుందండి. మరి యోగేష్ గారు, అతి చిన్న వయసులో డైరీ ఫారాన్ని విజయవంతంగా నడిపించి మీ ప్రాంతంలో మీరు ఆదర్శంగా ఉన్నారు కదండి. మరి ప్రస్తుతం యువత నిరుద్యోగులై ఉండి ఉద్యోగ విషయంలో వారు సంతృప్తి లేని వాళ్ళకి డైరీ ఫారం నడిపించాలని మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి? యువతకి చెప్పాల్సిన ఏంది అని అంటే, ఇప్పుడు బయట 5,000కో 10,000కి జాబ్ వేసుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక 5 బర్రెలు కానీ 10 బర్రెలు కానీ మెయింటైన్ చేసుకొని ఒక వర్కర్ని పెట్టుకొని, అయితే అతను కూడా ఒక వర్కర్ని జీవనోపాధి ఇస్తున్నానని తనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకోటి తినకు కూడా ఒక మంత్లీ ఒక 1 lakh అని వస్తుంది. ఒక 1 lakhలో ఖర్చులు ఒక 50,000 తీసేయంగా ఒక 50,000 తనకు మిలుగుతాయి. పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, ఇంకా మిగతా టైంలో తను ఏదైనా పని చేసుకోవచ్చు. ఇది ఇంకోటి డైరీ ఫామ్లో చాలా కష్టాలు ఉంటాయండి. అందరూ డైరీ ఫామ్లా నడిపించేసి చాలామంది డైరీ ఫామ్ పెట్టి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి లక్షలు ఖర్చు పెట్టేసి 30-40 బర్రెలు తీసుకొచ్చి 2-3 వర్కర్లను పెట్టేసి వాళ్ళ పని వాళ్ళ షెడ్యూల్ బిజీ ఉంటారని ఇట్లా చాలా మట్టుకి డైరీ ఫామ్లు ఫెయిల్ అవుతున్నాయి. డైరీ ఫామ్ పెడతారు అని అంటే మొత్తం కేటాయించాలి మనం దానికే. పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 2-3 గంటలు దానికి కేటాయిస్తేనే డైరీ ఫామ్ పెట్టాలా. మళ్ళా మీరే అందులో పని చేయాలా. రోజుకొక బర్రె కానీ 2 బర్రెలు కానీ, పొద్దున ఒక 2 బర్రెలు, సాయంత్రం ఒక 2 బర్రెలు పాలు విండితేనే మీకు కూడా ఎప్పుడైనా వర్కర్ వెళ్ళిపోయినా కూడా మీరు చేసుకోగలుగుతా అని చెప్పేసి మీకు కూడా ఉండాలి. లేదు నేను గడ్డి కోయా, నేను పాలు విండా అని అంటే డైరీ ఫామ్లకు ఇందులోకి రాకండి. అన్నీ చేయగలుగుతా, నాకు పట్టుదల ఉన్నది, నేను చేయగలుగుతా, నేను సాధించగలుగుతా అని ఉంటే ఎవడైనా డైరీ ఫామ్లో ఉండి వాళ్ళ సూచనలు వాళ్ళ ఎట్లా చేస్తున్నాడు మరి ఏంది ఒక వారం రోజులు వాళ్ళ డైరీ ఫామ్కి పొద్దున సాయంత్రం వెళ్ళి మీరు కూడా పని చేసుకొని మీతోనైతే మీ డైరీ ఫామ్ పెట్టండి. వినడం వేరు, మనం చేసింది వేరు. ఒకవేళ మనం చేసి ఒక వారం రోజులు చేస్తే మనకు అర్థమైంది. ఇప్పుడు నా డైరీ ఫామ్లోనే ఒక 4-5 పెడతామని అన్నారు. మా విలేజ్లో ఒక 3 పెడతామని అన్నారు. వాళ్ళని రోజు రమ్మంట, నేను పొద్దున రమ్మంట, సాయంత్రం రమ్మంట. 2-3 2-3 సార్లు వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి రాలేరు ఇక. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, అబ్బా ఇంత రిస్క్ ఉంటుందా డైరీ ఫామ్లో అని చెప్పేసి మళ్ళీ రాలేరు. ఇంకొకళ్ళు ఉన్నారు, పెట్టిర్రు డైరీ ఫామ్ పెట్టారు, మళ్ళీ మధ్యలోకి వెళ్ళి పట్టించుకోక చేయక వాళ్ళు కూడా తీసేసారు. నేను చెప్పేది ఏందనంటే డైరీ ఫామ్ పెడితే కాన్సన్ట్రేషన్ మొత్తము దీంట్లోనే ఉండాలా, వేరే దాని మీద ఉండద్దు. వేరే బిజినెస్ చేస్తే ఇది నేను నిడిచిపెట్టేసి వర్కర్లని చూసుకోమని అంటే నడవది. ఇక మీరే చూసుకొని మీరే పట్టుదలతో చేసుకుంటే అన్నీ అవుతాయండి. మరి యోగేష్ గారు, మీరు చెప్పిన సలహాలు సూచనలు మరి యువకులు వాళ్ళు గమనించి మరి తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంతవరకు మీరు డైరీ నిర్వహణ అనుభవాల గురించి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ పాడి రైతు ఉమ్మెడ యోగేష్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
పరులపై మనిషించకు పతిని దూసరించకు, పరులపై మనిషించకు పరులని దూషించకు, పరులపై మనిషించకు పతిని దూసరించకు, పరులపై మనిషించకు పతిని దూషించకు, పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, నీ పతి నిందించిన నిన్ను కోపగించిన, 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 పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, బాసింగము గట్టినప్పుడు బ్రహ్మముడి వేసినప్పుడు, బాసింగము గట్టినప్పుడు బ్రహ్మముడి వేసినప్పుడు, బాసింగము గట్టినప్పుడు బ్రహ్మముడి వేసినప్పుడు, బాసింగము గట్టినప్పుడు బ్రహ్మముడి వేసినప్పుడు, ఏలువటి పోలు తిరిగినప్పుడు బ్రహ్మనికు తెలిపలేడ పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, కడుపలో పట్టున్న సుఖము కడుప దాటుతే మౌను, కడుపలో పలున్న సుఖము కడుప దాటుతే మౌను, కడుపలో పట్టున్న సుఖము కడుప దాటుతే మౌను, కడుపలో ఉన్న సుఖము కడుప దాటుతే మౌను, పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, నీ పతి నిందించిన నిన్ను కోపగించిన, 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 పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, బ్రహ్మముడి వేసినప్పుడు బ్రహ్మ నీకు తెలుపలేడా, బ్రహ్మముడి వేసినప్పుడు బ్రహ్మ నీకు తెలుపలేదా, బ్రహ్మముడి వేసినప్పుడు బ్రహ్మ నీకు తెలుపలేడా, బ్రహ్మముడి వేసినప్పుడు బ్రహ్మ నీకు తెలుపలేదా, పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా, పతియే పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠముగాదా. మీరు విన్న ఆ పాటతో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.